ఓం శాంతి. మే 2వ తారీఖు 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, జ్ఞాన బుల్బుల్గా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. ఎంతమందిని తమ సమానంగా చేశారో స్మృతి చార్టు ఎలా ఉందో పరిశీలించుకోండి. ప్రశ్న: భగవంతుడు తమ పిల్లలకు ఏ మనుష్యులు చేయలేని ఏ ప్రమాణాన్ని చేస్తున్నారు? జవాబు: భగవంతుడు ప్రమాణం చేస్తున్నారు. పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. మీరు శ్రీమతాన్ని అనుసరించి పావనంగా అయితే ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారు. ముక్తిలోకైతే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. కావాలనుకున్నా వద్దనుకున్నా బలవంతంగా అయినా లెక్కాచారాన్ని చుట్టూ చేయించి తీసుకెళ్తాను. బాబా అంటున్నారు, ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు మీ అందరికీ వానప్రస్థ స్థితి వస్తుంది. నేను అందరినీ తీసుకువెళ్తాను. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ శరీరాన్ని కూడా మరిచి పూర్తి పవిత్ర వికారులుగా అవ్వాలి. బాబాతో బుద్ధి యోగాన్ని క్లియర్గా ఉంచుకోవాలి. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అయ్యింది. మేము మా స్వీట్ హోమ్ శాంతిధామానికి వెళ్తామనేది బుద్ధిలో ఉండాలి. రెండవ పాయింట్, చదువులోని ప్రతి అడుగులో అనేక రెట్ల లాభం ఉంది. అందువలన ప్రతిరోజు చాలా బాగా చదవాలి. దేవతా కుటుంబ సభ్యులుగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. మాకు అతీంద్రియ సుఖం ఎంత ఉంది, నాకు సంతోషం ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వరదానము: బుద్ధి యొక్క తోడు మరియు సహయోగమనే చెయ్యి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ: సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారు. అలా తండ్రికి సదా సహయోగులుగా అవ్వడమే చేతిలో చెయ్యవేయడం మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండడం, అనగా మనస్సు ఒక్కరిపై లగ్నమై ఉండాలి. ఈశ్వరీయ తోటలో చేతిలో చేతి వేసి తండ్రితో పాటు తోడు తోడుగా నడుస్తున్నామనే స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు. సదా సంతోషంగా సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే సాధనం సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను సంతుష్టపరచాలి. బాబా అంటున్నారు, ఆశీర్వాదాలు తీసుకోవాలి మనం ఎప్పుడూ సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి. అచ్చా, ఓం శాంతి.